హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా త్వరగా సింపుల్గా అయిపోయే రెసిపీ పెరుగు కర్రీ. దీన్ని పెరుగు కర్రీ నానొచ్చు, పెరుగు చారు నానొచ్చు, పెరుగు పచ్చడి అయినా చెప్పొచ్చండి. మీ ఇష్టం, మీకు ఏ పేరు కావాలో అది పెట్టుకోండి. నేనైతే పెరుగు కర్రీ అండి. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఫ్రై అయ్యాక దీంట్లో అన్నీ ఒకటేసారి వేయొద్దండి, ఒక్కొక్కటి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో ఒక స్పూన్ శనగపప్పు, ఇలా శనగపప్పు వేసుకొని శనగపప్పుని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే శనగపప్పు త్వరగా వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందుగా మనం శనగపప్పు వేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదండి. అలాగే శనగపప్పు కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పైన రెడ్ కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగానే ఉంటుందండి. అందుకని ముందుగా మనం ఎప్పుడు ఏది ఫ్రై చేసినా శనగపప్పు వేసుకోవాలి ఫస్ట్, తర్వాత మినపప్పు. మినపప్పు కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ కలర్ వరకు చాలండి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటో వేసుకున్నాక పావు స్పూన్ పసుపు వేసేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం లైట్గా మగ్గించుకోవాలండి. ఇలా టమాటా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ఫ్రై అయ్యాక లైట్గా కొంచెం, చాలా తక్కువ, ఒక పావు స్పూన్ అంతా కారం వేసుకోవాలి. కారం వేసాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. పెరుగు 1/2 కేజీ అండి, ఇంట్లో తోడుపెట్టింది. దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసి పెట్టిన దీంట్లో వేసేసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పప్పులు, పోపు అంతా మనం దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పెరుగు కర్రీ. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మన పచ్చళ్ళు కానీ ఇలా పెరుగు చారు కానీ ఏది చేసినా పోపు కరెక్ట్ ఉంటే ఆ కర్రీస్ టేస్ట్ వేరే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి టైం ఉండదు చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా ఇలా పెరుగు కర్రీ కూడా చేసుకోవచ్చు. మా బాక్స్కి కూడా తీసుకెళ్ళేటప్పుడు ప్లెయిన్ పెరుగు మనం తీసుకెళ్తాము. ఇలా మనం కలర్ఫుల్గా కర్రీ చేసుకొని తీసుకెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలి. ఏ కర్రీ చేసిన లవ్తో, కేర్తో చేసిన సింపుల్ కర్రీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఒకసారి కలిపినాక మనం సాల్ట్ చెక్ చేసుకుందామండి. నేను మర్చిపోయాను చెప్పడానికి, నేను చెక్ చేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ పడితే నేను మళ్ళీ
వేసి ఒకసారి కలుపుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. పెరుగులో మనం చాలా ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. పెరుగు చారు, మజ్జిగ చారు, పెరుగు కర్రీ. మనం బయటికి వెళ్ళేసి వస్తాం, రాగానే ఏం కుకింగ్ చేయాలా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అని చెప్పేసి. సో మనకి ఇంట్లో పెరుగు ఉంటే క్షణంలో ఈ కర్రీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. ఏం కర్రీ చేయాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉండకూడదు. సో పెరుగు ఉంటే ఈ కర్రీ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.